నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడు మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని సూపర్ బ్లాక్ ఎఫ్లో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్లో దాదాపు 24 ఎకరాల విస్తీర్ణంలో 36 జడ్జెస్ బంగ్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 36 జడ్జెస్ బంగ్లాస్ ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి బంగ్లా నెంబర్ 8 అనమాట. ఇది ఒక మోడల్ బంగ్లా. ఈ మోడల్ బంగ్లాని పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ చేశారు. ఒక్కొక్క బంగ్లా 7,841 SFTతో అయితే ఉంటుంది. అంటే 2010 స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మిస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి లాన్ ఏరియా అనమాట. ఈ లాన్ ఏరియా 4,013 SFTతో అయితే ఉంటుంది. ఈ ఒక్కొక్క బంగ్లా G+1 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు. మీరు చూడొచ్చు, ఈ మోడల్ బంగ్లా మొత్తం ఏంటంటే ఇంటీరియర్ కానీ అవుట్ సైడ్ స్ట్రక్చర్ కానీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన బంగ్లా అనమాట ఇది. నేను ఈ వీడియోలో ఈ జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఎలా ఉందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో 24 ఎకరాల విస్తీర్ణంలో కడుతున్న ఈ జడ్జెస్ బంగ్లాస్ మొత్తం మీరు చూడొచ్చు. ఈ జడ్జెస్ బంగ్లాస్ నిర్మాణం వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సూపర్ బ్లాక్ ఎఫ్ లో అయితే నిర్మిస్తున్నారు. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్ వచ్చేసి N11 E6 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం 35 బంగ్లాస్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 35 బంగ్లాస్ కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే దాదాపు కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే రోడ్ల నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, 12 మీటర్ల వెడల్పుతో ఉండే రోడ్లు అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క లైన్లో ఏంటంటే 8 బంగ్లాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బంగ్లా పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ చేశారు. అంటే 100% ఈ బంగ్లా నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ఇంటీరియర్ కానీ అవుట్ సైడ్ స్ట్రక్చర్ కానీ ఇంకా లాన్ ఏరియా కానీ గ్రీనరీ కానీ మొత్తం కంప్లీట్ అయిన బంగ్లా అనమాట ఇది. ఒక్కొక్క బంగ్లా 2010 స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మిస్తున్నారు. మొత్తం 1680 స్క్వేర్ మీటర్స్ అన్నమాట ఒక్కొక్క బంగ్లా ఉండే ఏరియా. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 3,733 SFT ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2,266 SFT ఉంటుంది. ఇంకా మీకు ఫ్రంట్ సైడ్ 2 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, చిన్న చిన్నవి. ఒకటి వచ్చేసి హెల్పర్ రూము, ఇంకోటి వచ్చేసి సెక్యూరిటీ రూము. లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న పెద్ద రూమ్ వచ్చేసి హెల్పర్ రూమ్. అది ఆ హెల్పర్ రూము 2,903 SFTతో ఉంటుంది. ఇంకా సెక్యూరిటీ రూమ్ వచ్చేసి 156 SFTతో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి ఈ లైన్ మొత్తం మీరు చూడండి, బంగ్లాస్ మొత్తం ఎలా కనిపిస్తున్నాయో. ఈ మోడల్ బంగ్లాతో పాటు మిగతా బంగ్లాస్కి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంటీరియర్ వచ్చేసి ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా కొన్ని బంగ్లాస్కి ఇంటీరియర్గా టైల్స్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ లైన్లో ఉన్న 8 బంగ్లాస్ మీరు చూడొచ్చు, పెయింటింగ్ వర్క్స్ కూడా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఈ లైన్లో మీరు చూడండి, కొన్ని బంగ్లాస్కి ఏంటంటే హెల్పర్ రూమ్కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే సెక్యూరిటీ రూమ్స్ కానీ అవన్నీ మీరు చూడొచ్చు. మెయిన్ బంగ్లాస్కి సంబంధించిన ఈ అవుట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులు అయితే దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క బంగ్లాకి కాంపౌండ్ వాళ్ళు అయితే నిర్మించారు. అలాగే ఇంటర్నల్గా రోడ్లు అవన్నీ ఉన్నాయి. ఈ బంగ్లాకి సంబంధించిన కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి 347 SFTతో అయితే ఉంటుంది. ఇంకా ఈ బంగ్లాలో పూజా రూమ్ వచ్చేసి 51 SFTతో ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ లాంజ్ వచ్చేసి 297 SFTతో అయితే ఉంటుంది. ఇంకా డైనింగ్ హాల్ వచ్చేసి 344 SFTతో ఉంటుంది. ఇక్కడ మీకు ఖాళీ ఏరియా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఒక పార్క్ అయితే వస్తుంది, మినీ పార్కు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది ఆ పార్కు. మినీ సెంట్రల్ పార్క్ అన్నమాట. ఈ పార్క్లో స్కేటింగ్ రింగ్, కిడ్స్ ప్లే ఏరియా, యోగా ఏరియా, గెజిబో ఇవన్నీ ఉంటాయి. ఇంకా అటుపక్క ఒక క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తారు. అలాగే ఈ బంగ్లాలో డైనింగ్ హాల్ వచ్చేసి 344 SFTతో అయితే ఉంటుంది. ఇంకా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 295 SFTతో ఉంటుంది. అలాంటి మాస్టర్ బెడ్రూమ్స్ వచ్చేసి 2 ఉంటాయి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో 2 మాస్టర్ బెడ్రూమ్లు, ఫస్ట్ ఫ్లోర్లో ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది.
ఇంకా జిమ్నిజంకి సంబంధించిన రూమ్ వచ్చేసి 175 ఎస్ఎఫ్టీతో అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపిస్తున్న రోడ్డే N11 రోడ్ అనమాట. ఈ N11 రోడ్డుకి ఫేసింగ్ గానే ఈ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇంకా E6 రోడ్డు కూడా ఈ బంగ్లాస్‌కి కనెక్ట్ అవుతుంది. అంటే E6, N11 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ బంగ్లాస్ అయితే ఉంటాయి. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా అనమాట. ఈ జస్టిస్ సిటీలోనే మనకి హైకోర్ట్ గాని, ఇంకా సిటీ సివిల్ కోర్ట్ గాని అయన్నీ ఉంటాయి. ఈ జస్టిస్ సిటీ వచ్చేసి E5, E6, N11, N12 ఈ 4 రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000564666. ఇంకా ఈ జస్టిస్ సిటీ పక్కనే గవర్నమెంట్ సిటీ అయితే ఉంటుంది. ఆ గవర్నమెంట్ సిటీ వచ్చేసి E4, E5, N11, N12 ఈ 4 రోడ్ల మధ్యలో అయితే ఉంటుంది. మనకు గవర్నమెంట్ సిటీలో సెక్రటేరియట్ టవర్స్ ఇంకా అసెంబ్లీ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ఫ్రంట్ సైడ్ వైపు మొత్తం మీరు చూడొచ్చు. ఈ బంగ్లాస్ మొత్తం ఎలా ఉన్నాయో. అంటే దాదాపు ఈ బంగ్లాస్ అన్నిటికి సివిల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంటీరియర్ వర్క్స్ ఒకటే పెండింగ్‌లో ఉన్నాయి. చాలా బంగ్లాస్‌కి ఏంటంటే ఇంటీరియర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఇంటర్నల్‌గా ఉన్న రోడ్స్ కూడా మీరు చూడొచ్చు. ఈ రోడ్స్ కూడా ఏంటంటే ఒక లెవెల్ వరకు ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత ప్రెజెంట్ ఎంబాంక్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే గ్రావెల్ వేసుకొని ఈ రోడ్లు మొత్తం హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రతి ఒక్క రోడ్డు 12 మీటర్స్ వెడల్పుతో అయితే ఉంటుంది. సేమ్ ఇక్కడ మీకు మోడల్ బంగ్లా ఎలా అయితే కనిపిస్తుందో, అదే విధంగా అన్ని బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ మోడల్ బంగ్లా నిర్మించడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, వేరే బంగ్లాస్‌లో ఏమైనా చేంజెస్ చేయాల్సొస్తే, ఈ బంగ్లాని బేస్ చేసుకొని ఆ చేంజెస్ అయితే చేస్తారు. అందుకనే ఈ మోడల్ బంగ్లాని ఏంటంటే, పూర్తి స్థాయిగా 100% వరకు కంప్లీట్ చేసేస్తారు. ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కలుపుకొని. ఇటువైపున్న బంగ్లాస్‌కేంటంటే, ఇంకా హెల్పర్ రూము, సెక్యూరిటీ రూమ్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మెయిన్ బంగ్లాస్‌కేంటంటే, ఔట్ సైడ్ స్ట్రక్చర్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఈ అన్ని బంగ్లాస్ ఎలా ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. మీకు స్టార్టింగ్‌లో చూపించిన మోడల్ బంగ్లా లాగా అన్ని బంగ్లాస్ కంప్లీట్ అయిపోయి, మధ్యలో పార్క్ కూడా కంప్లీట్ అయిపోతే, ఈ ఏరియా మొత్తం చూడ్డానికైతే చాలా బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.